గారు వెంకటకృష్ణ గారు ఇప్పుడు మీరు చెప్పిన విధంగా భయం అనేది లేనప్పుడు దేవుడైన భయం లేనప్పుడు ఏవైనా చేస్తారు వాళ్ళు. పేరు గుండు కొట్టుకోవటం బొట్టు పెట్టుకోవటం మనం అంత డీటెయిల్గా పోకుండా, ఎందుకంటే ఇది ఈరోజు లడ్డు వ్యవహారం దేవుడి విషయం కనుక వీళ్ళకి భయం అనేది ఏ కోశాన లేదు. జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వ అధినేత, ఆయనకు వెంకటేశ్వర స్వామి పైన నిజంగా ఏమాత్రం కొంచెం కించిత్తైన భయం అనేది ఉంటే ఆయన ముఖ్యమంత్రి అయితే మొట్టమొదటి వెంటనే బోర్డు వేశాడు. బోర్డు వేసిన తర్వాత చరిత్ర లేని విధంగా బోర్డు సంఖ్యలు పెంచుకున్నాడు, క్యాబినెట్లో పెట్టుకున్నాడు, అసెంబ్లీ తీర్మానం చేసుకుని అంతవరకు బాగానే ఉంది. 80 మందిని అడ్వైజర్లు వేస్తారండి. ఒక బోర్డుకు ఒక 15 మందిని ఏమని చెప్పంచుకుందాం అంటే అంత దుశ్చర్య ఏముంది. వెంకటేశ్వర స్వామికి వేసేయండి ఒక 80 మందిని అని చెప్పి హైకోర్టు కేసీఆర్ భాషలో చెప్పాలంటే వక్ఫ్ బోర్డుకి అంతమందిని వేస్తే కేసీఆర్ భాషలో చెప్పాలంటే సీరి సింతకు కడతారు. మరి ఆ బాస్కట్ల లేదు, ఆ ప్రభుత్వానికి ఇక్కడ ఏమీ లేదు, వేసేయండి. ఆ లైసెన్స్ మొట్టమొదటి వీళ్ళకి ఇచ్చాడు కాబట్టి వీళ్ళు బరితెగి ఇచ్చారు. ఆ బరితెగింపు కారణం ఏంటంటే ఏమైనా చేయొచ్చు అని చెప్పి. ఒకటి కాదండి వెంకటకృష్ణ గారు, ఈ లడ్డు వ్యవహారం ఒకటే. కాటేజీల అలాట్మెంట్లో వాళ్ళ ఇష్ట ప్రకారం చేశారు. 20 కోట్లు 10 లక్షల రూపాయలు కాటేజ్ డొనేషన్ ఉండేదానికి 20 కోట్లు 30 కోట్లు ఇచ్చి ఓపెన్ యాక్షన్ పెట్టి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకంతా ఈరోజు 5 స్టార్ హోటల్స్ లాగా గెస్ట్ హౌస్ కట్టారు. 360 రోజులు వాళ్ళ కంట్రోల్ అంటే ఎప్పుడన్నా విన్నారా మీరు? మీరు కూడా వెంకటేశ్వర భక్తే కదా. కొండపైకి వచ్చిన కాటేజీలో డోనార్కి 30 రోజులు ఇచ్చేవాళ్ళు సంవత్సరానికి డోనార్కి. విజయమాల దగ్గర నుంచి ఆ ముఖేష్ అంబానీ గెస్ట్ హౌస్లకి అంతా కూడా. ఈ ధర్మారెడ్డి వచ్చిన తర్వాత ఏం చేశాడు? 360 రోజులు వాళ్ళకి ఇచ్చుకొని పైన పెంట్ హౌస్ కట్టుకోమని చెప్పి లైసెన్స్ ఇచ్చారండి సుబ్బారెడ్డి ధర్మారెడ్డి. పెంట్ హౌస్ కట్టుకుంటే 360 రోజులు వాళ్ళ కంట్రోల్ గెస్ట్ హౌస్లో. టీవీ చరిత్రలో ఎప్పుడన్నా ఉందా? ఇలాంటి ఇష్టానుసారంగా వచ్చాయి. ఇంకోటి అన్ని ఈరోజు బాధాకరమైన విషయం మీకు అభ్యంతరం లేకపోతే చెప్తాను నేనండి. ఇతను చేసిన లడ్డు వదిలేసి 30 గంటలు 24 గంటలు. నా పాయింట్ ఏంటంటే లడ్డు విషయంలో లడ్డు విషయంలో ఒక్క విషయం చెప్తాను, నేనేమి ఎక్కువ ఏం చెప్పట్లేదు. ధర్మారెడ్డి ప్రస్తావన వచ్చింది కాబట్టి ధర్మారెడ్డి విషయమే మాట్లాడుతున్నాను. 24 గంటలు 20 గంటలు 25 గంటలు వెయిట్ చేసి స్వామి దర్శనానికి వస్తే గతంలో లఘు దర్శనం ఉండేదండి. అంటే దర్శనం గుడి స్టార్ట్ అయ్యేదే జయవిజుల తర్వాత గుడి స్టార్ట్ అవుతుంది. ఎవరైనా గుడిలోకి పాదం పెట్టిన తర్వాతనే స్వామి దర్శనం అయినట్టు మనకుండే ఆచారాలు కానీ వ్యవహారాలు కానీ ఆగమాలు కానీ ఏవైనా కానీ చెప్పి ఇతను వచ్చిన ఈ పెద్ద మనిషి వచ్చిన తర్వాత జయవిజుల దగ్గర నుంచి అంటే 60 అడుగుల దూరం అండి. అక్కడి నుంచి మూలవిరాట్ దర్శనం 60 అడుగుల దూరం. 60 అడుగుల దూరం నుంచి వచ్చి నిమిషానికి 115 మందిని పుల్లని పుష్ చేస్తే ముసలి ముతక చిన్న బిడ్డలతో వచ్చే వాళ్ళకి దర్శనం ఎట్లా ఏ విధంగా చేస్తా? 115 మందిని నిమిషానికి తొక్కి ఒక్కొక్క పుల్లు ఒక్కొక్క పుష్ చేస్తే న్యాయం అండి ఇది? అంటే ఎవరైనా పైగా వాళ్ళు ఏమి ఆ చుట్టుపక్కల ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కాదు పాపం. ఎక్కడెక్కడో ఏ రాష్ట్రాల నుంచో ఏ జిల్లాల నుంచో 20 గంటలు 25 వస్తే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళని కనీసం కళ్ళారా అట్లా చూడనివ్వకుండా కూడా లాగేసి బయటికి వెళ్తే ఇగో ఇవి తయారు చేసిన కృత్రిమ నెయ్యితో తయారు చేసిన లడ్డు చేతిలో పెట్టడం. వీటి గురించి నేను అడిగిన, ఇది తప్పు కదా ధర్మారెడ్డి, నువ్వు కూడా మీతో కలిసి నాతో కలిసి పనిచేసావు కదా, ఇటువంటి ఇప్పుడే ఎందుకు వచ్చాయి నీకు ఆలోచనలన్నీ? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి మీకు ఓపెన్ జనరల్ లైసెన్స్ ఇచ్చేసి నీ ఇష్ట ప్రకారం గుడిని ఆడుకోమన్నావా? పరకమణ తీసేసావు, లడ్డు కల్తీ నెయ్యి తీసుకొచ్చావు, గెస్ట్ హౌస్లో ఎన్ని 5 స్టార్ గెస్ట్ హౌస్లు కట్టించేసావు, వాళ్ళకి 300 రోజులు ఇచ్చేసావు, పెంట్ హౌస్లు కట్టించుకున్నావు. స్వామి కనీసం భక్తులే వాళ్ళు 25 గంటలు 30 గంటలు నానా గజాటు పడి నానా ఇబ్బందులు పడుతున్నారు కదా, వాళ్ళకనే దర్శనం చేయండి. వాళ్ళకి అది కూడా వాళ్ళు నోటు పెడితే ఇవన్నీ అనుభవించాడు ఆయన. నేను ఆయన అది అటువంటి మనం మాట్లాడకూడదు. ఆయన కూడా వాళ్ళ బిడ్డ చనిపోయినప్పుడు ఇంటికి వెళ్ళి కూడా చెప్పాను, ధర్మారెడ్డి ఇప్పుడైనా రియలైజేషన్ కానువు ఇది కరెక్ట్ కాదని చెప్పి. ఆయన ఇప్పుడు పాయచేత పోపంటే అంటే చేసిన తప్పులకంత ఆ రోజు చెప్పాను, నేను చేసినట్టు కరెక్ట్ అని వాదించాడు నాతో. ఇది ఎప్పటికైనా నువ్వు అనుభవిస్తావు. చేసిన వాళ్ళు ఎవరు బాగుపడలేదు, నీకెందుకో దేవుడి పైన పడింది. నీకు దేవుడిని ఎందుకు ఆయన తాకుతున్నావు, ఆయన ఆస్తులు తాకుతున్నావు, ఆయన కైంకర్యాల విషయంలో తాకుతున్నావు, ఆయన సంప్రదాయాల విషయంలో తాకుతున్నావు. లడ్డు ఒకటే మీ వెంకటకృష్ణ గారు మీరు మాట్లాడుతున్నారు. ఈ కల్తీనైతే స్వామికి సంబంధించిన సాక్షాత్ నైవేద్యాలు పెడతాం, 16 రకాల ప్రసాదాలు నైవేద్యాలు స్వామి సమర్పిస్తాం ప్రతిరోజు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం. ఆ నైవేద్యాలు కూడా ఈ కల్తీ నెయ్యి సాక్షాత్ స్వామికి సమర్పించే నైవేద్యాలు కూడా
ఆ నైవేద్యాలు కూడా ఈ నెయ్యితో తయారు చేసినట్టువే కదా. ఇప్పుడు మనం మాట్లాడుతున్న నెయ్యితో పని మనం అది చేయటం అంతటితో ఊరుకున్నారా? ఈ నెయ్యితో తయారు చేసిన లడ్లు తీసిపోయి ఏతులు కూడా 1,00,000 లడ్డు పంచాం కదండి. అవును, వీళ్ళకి తెలుసు కూడా తప్పు చేశారు. ఇది కల్తీ నెయ్యి అని తెలిసి కూడా తప్పు చేశారు. ఇక్కడ వాళ్ళు చేసే వీళ్ళకి అన్ని డేటా తెలిసి కేవలం వీళ్ళకి డబ్బులు కాదు. వాళ్ళకి ఇస్తే మనకి డబ్బులు. నిత్యం సేవ చేసుకునే వెంకటేశ్వర స్వామికి ఉదయము మధ్యాహ్నము సాయంత్రం పెట్టే నైవేద్యాల్లో ఈ నెయ్యితో చేసి లక్షలాది మంది భక్తులకి రోజు పెట్టేలా ఇచ్చే లడ్డూలు ఈ నెయ్యితో చేసి ఒక్కసారి 1,00,000 లడ్డూలు రావుడికి పంపిస్తే ఏమవుతుందని పంపించుంటారు. బట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ అనుకుని ఉంటారు. అంతే కదా. దేవుడు కృష్ణుడై